వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణ మైదానంలో ఉన్నాం. ఇప్పటికే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రాంగణ మైదానం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ మైదానంలో ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తుంటే సంక్రాంతి కాలం ఇప్పుడే వచ్చిందా అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి మైదానం, చాలా ఫిట్ గా ఉన్నటువంటి టైట్ రోడ్ తో చాలా చక్కటి బ్రాడ్ మైదానం ఏర్పాటు చేశారు. అలాగే బూచేపల్లి వారి కుటుంబంలో ఏదైనా సంబరం చేశారంటే ఖచ్చితంగా అంబరాన్ని అంటుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం అసలే లేదు. మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఇక్కడ ఒక మంచి కుటుంబంలో ఒక సభ్యుడిగా దర్శి నియోజకవర్గం మొత్తం, ప్రకాశం జిల్లా మొత్తం కూడా మంచి ఆదరణ కలిగినటువంటి వ్యక్తి. అలాగే మన నియోజకవర్గంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లను చూసిన తర్వాత చాలా మంది ఇప్పటికీ అశేష ప్రజానీకులు ఇక్కడికి వచ్చి రేపు జరగబోయే ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని వాళ్ళు ఇక్కడ ముందుగానే సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి మనతో పాటు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, డైనమిక్ లీడర్ ఉన్నారు. ఆయనతో పాటు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ముందుగా మీరు డైనమిక్ లీడర్ సార్ మన దర్శికి, ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ సంక్రాంతి సంబరాలు, రేపు సంబరాలు, మీరు చేసే సంబరాలు ప్రతిసారి కూడా ఖచ్చితంగా అంబరాన్ని ఉంటుంది, అందులో డౌట్ అయితే ఉండదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేస్తున్నారంటే అది గ్రాండ్ సక్సెస్, అది గ్యారంటీ. ఇప్పుడు మరి అంచనాలు మీ మీద పెరిగిపోయాయి, జనాలకి చాలా అంచనాలు పెరిగాయి. ఎందుకంటే ఇంత పెద్ద మైదానం దాదాపు 18 ఎకరాల్లో మీరు సువిశాల ప్రాంగణంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు పెడుతున్నారు. ఎంతవరకు ఎన్ని జతలు ఎడ్లు రావచ్చు, అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మీ పిలుపు ఏంటి, ప్రజలకు మీరు ఎలాంటి పిలుపుని అందిస్తున్నారు ఈ యాత్రకి? అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందుగా అంతకుముందు నాన్నగారు ఎన్నో ఎద్దుల పందాలకు పోయారు కానీ ఎప్పుడు మీ ఎద్దుల పందాలు చేయలే. మా ఆధ్వర్యంలో బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాలో డాడీ గుర్తుగా ఉండే విధంగా మేము ఎప్పుడు చేయలేంది చేయింది ఇప్పుడు ఒకసారి అందరి కోరిక ప్రకారం రైతులందరూ పండగ సీజన్ కాబట్టి ఈ పండగ సంక్రాంతి సంబరాలు బాగా చేసుకోవాలి, అందరికి ఇంటికి ధాన్యం బాగా వస్తుంది, జగన్మోహన్ గారి ప్రభుత్వం అందరూ బాగున్నారు కాబట్టి సంబరాలు అందరితో కలిసి చేసుకోవాలి. నేను ఎట్లా ఒక ఇంట్లో నేను చేసేవాడు కాదు కాబట్టి అందరితో కలిసి చేసుకుంటామంటే రైతులందరూ వస్తే మన కాన్స్టిట్యున్సీ కానీ చుట్టుపక్కల జిల్లా నుంచి రకరకాల అందరు నాయకులు అందరూ వస్తుంటారు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మినిస్టర్లు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళతో కలిసి సంబరాలు చేసుకుందాం అనిపించింది. ముఖ్యంగా కోర్టు విషయంకి వచ్చేళ్ళకి అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మా సీనియర్లు చాలా మంది కలిసి, మా రాజు గారు కానీ, ఇక్కడ మా అప్పిరెడ్డి గారు కానీ, జయరెడ్డి గారు అందరూ కలిసి ఎప్పుడో విధంగా రోడ్ రోలర్లు పెట్టేసి స్టాండర్డ్ గా, అంతకుముందు ఎప్పుడు చేయని విధంగా స్టాండర్డ్ గా మంచి కోర్టు ఏర్పాటు చేశారు. నిజంగా నాకే చూడముచ్చటగా ఉంది. నాకు నిజంగా సంతోషంగా, ఇంత మంచి గ్రౌండ్ రావటం 18 ఎకరాల్లో. అది కానీ ఫస్ట్ ప్రోగ్రామ్ అయ్యి 2 days పెట్టుకున్నాం. న్యూ ఎంట్రీ ఒకటి, అదే సీనియర్ కూడా పెట్టాం కాబట్టి దీనికి సుమారుగా న్యూ కేటగిరీకి వచ్చే 30 నుంచి 32 జతలు వచ్చే విధంగా ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ కూడా సుమారుగా 20 నుంచి 25 దాకా వస్తాయి కాబట్టి నిజంగా వాళ్ళు వచ్చి ఎద్దులు నడిపే వాళ్ళు, డ్రైవర్లు కూడా వచ్చేసి చాలా సాటిస్ఫైర్. సార్ ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇంత ఫెసిలిటీస్ ఎక్కడ ఇవ్వలేదు, నిజంగా కోర్టు బాగుంది, ఇద్దరు గెత్తలకు కూడా ఇబ్బంది లేకుండా చెప్పారు. నిజంగా వాళ్ళు మా అప్రిషియేట్ చేయడం నిజంగా మా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఆడియన్స్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు సార్, ఎందుకంటే ఆడియన్స్ కి మీరు మినీ స్టేడియం మాదిరి లుక్ కనిపిస్తుంది ఇక్కడికి. ఎందుకంటే ఆడియన్స్ ఇక్కడ కంచె తర్వాత నిలబడి చూడాలంటే చాలా ఇబ్బందులు గతంలో ఇప్పుడు జరుగుతున్న వాటికి కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీరు 4 steps 4 అంచెల విధానంలో ఆడియన్స్ కి కూర్చొని ఏర్పాటు చేశారు. ఇది ఎలా వచ్చింది మీకు ఆలోచన? ఇంతకుముందు చేయలేదన్నారు మీరు. అంటే ఎడ్ల ప్రదర్శన అంటే ముఖ్యంగా రైతులు ఎక్కువ వస్తారు. వాళ్ళు ఉదయాన్నే 6 గంటల నుంచి ఊర్లో బయలుదేరేసి 8 గంటలకు 9 గంటలకు వచ్చేస్తారంటే వాళ్ళు నిలబడి ఎక్కువసేపు చూడలేరు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉదయం సాయం దాకా రాత్రి 10 అయినా 11 అయినా ఇక్కడ నుంచి చూసుకొని భోజనాలు వేసి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా కూర్చొని ఏర్పాటు చేసాం. కుర్రోళ్ళ కానీ కుర్చీలు వేసాం, కొంచెం నిలబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి సుమారుగా దీంట్లో ఈ సిట్టింగ్ లో సుమారు 2000 నుంచి 3000 మంది వరకు సిట్టింగ్ చూసుకొని ఇబ్బంది లేకుండా ఉంది. రాత్రిపూట కూడా కార్యక్రమాలు జరుగుతాయా? అంటే మార్నింగ్ రేపు 9 నుంచి 9 స్టార్ట్ చేస్తే సుమారుగా 30 జతల ఎడ్లు వస్తే సుమారు రాత్రి మిడ్నైట్ 12 దాకా అయింది. సో అందువల్ల 12 దాకా సంబరాలు జరుగుతా ఉంటాయి. వచ్చే వాళ్ళు ఎక్కడికి పోరు, సాయంత్రం మొత్తం మూత వేసి అన్ని ఎద్దులు లాగి ప్రదర్శన చూసిన తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా మంచిలు కానీ, మధ్యాహ్నం భోజనాలు కానీ, రాత్రిపూట భోజనాలు కానీ, వచ్చిన వాళ్ళందరికీ బూచేపల్లి ఇంటికి వస్తున్నారు, వాళ్ళు మా సొంత ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళంతా మా సొంత మనుషులు, మా ఫ్యామిలీ. దర్శి కాన్స్టిట్యున్సీ కానీ పక్కన వాళ్ళందరూ వచ్చారంటే బూచేపల్లి అంటే బాగా చూసుకుంటారు రసం అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, ఏ వస్తువులకు ఏం ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసి సొంత అన్నదమ్ముల్లాగా భావించాలి కాబట్టి జాగ్రత్త చూసుకుంటున్నాం. అది మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు కాదు మనం చెప్పుకోవాల్సింది, దర్శిలో సంబరాలు అసలే కాదు, మా సొంత ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నాం అనే ఫీల్ కలిగేలాగా చాలా అద్భుతమైన ఏర్పాట్లు. ఆయన మాట కూడా కుటుంబంలో ఆప్యాయత, అనుబంధం,
అనురాగం కలిపే విధంగా ఉంది. అందుకే ఇంతమంది ఆత్మీయతంగా చూపించేటటువంటి ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ అర్థమవుతుంది బూచపల్లి వారితో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో. మరి రేపు దర్శి దద్దరిల్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరగబోతున్నాయి. చూస్తున్నాను బిఎస్ఆర్ న్యూస్. అంతే ఏంటండి విట్నెస్. ఎన్నో పందాలు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని పందాలు నేను లైవ్ అని కోట్లు లేవు. సో ఇన్ని కోట్ల గురించి కూడా ప్రాంతాల నుంచి కూడా మనం తిరిగాము. అన్ని లైవ్లు ఇచ్చాను, అన్ని పందాలు చూశాను. సో ఇక్కడ జరుగుతున్నటువంటి అరేంజ్మెంట్ నేనైతే ఎక్కడ చూడలేదు. లైవ్ అండి, లైవ్ ఆయన లైవ్ నీది పెడతాలే. రేపు మాకు లింక్ ఇస్తారా ఇంతకి? లైవ్ మాకు లింక్ ఇస్తారా రేపు? అందరికి పెట్టుకోవడం తీసుకోవాలా? సో ఇది నేను మొత్తం ఈవెన్ మా 5 years నుంచి మహానంది నేనే లైవ్ ఇస్తున్నాను. ఈవెన్ కర్ణాటక, రాయచూరు కూడా నేనే వెళ్తాను. ఆంధ్ర, కర్ణాటక, రాయలసీమ అన్ని ప్రాంతాలు కూడా లైవ్ ఇచ్చాను. అన్ని కోట్లు, సెంటర్ కోట్లు 5-6 రోజులు పందాలు లైవ్ ఇచ్చాను. సో ఇక్కడ ఎద్దుల కోసం గడ్డి, ఎండుగడ్డి, అంటే ఎద్దులకు గడ్డి తెచ్చారు. అవి దాణాలు వండుకోవడానికి వాళ్ళకి ఎండు కట్టెలు తెచ్చారు. ప్రతి టెంట్ అంటే ప్రతి రూమ్ వాటర్ డ్రమ్ ఉంది. చాలా పందాలు నేను చూశాను. నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటారు రైతులు. ఎద్దులకు నీళ్లు లేవు అని మేము ఫోన్లు చేయడం, వాళ్ళకి చెప్పడం, ఇలా చెప్పడం, ట్యాంకర్లు రాలేదని అదని రెడీగా డ్రమ్ములు లేవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇంకా కోర్టులోకి ఎద్దుల వాళ్ళు ఎద్దులు వచ్చేటప్పుడు కాటితో పాటు బిందులు మోసుకొచ్చుకుంటారు వాళ్ళ షెడ్ దగ్గర నుంచి. అది కూడా లేదు. సార్ స్వయంగా వారే చెప్పారు. కార్నర్ లో డ్రమ్ములు అరేంజ్ చేసి వాటర్ కూడా ఇక్కడే ఉంటాయి. ఎద్దులకు నీళ్లు తాపడానికి పందిన టైంలో ఇక్కడే ముంచుకోవచ్చు, వాళ్ళు మోసుకునే పని లేదు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనము పూర్తిగా. ఇంకా ఇది ఒక పండగ. ఇక్కడికి వచ్చారంటే ఇంటికి వెళ్ళిన దాకా ఇక అన్ని ఇక్కడే తినడం, పడుకోవడం అన్ని ఇక్కడే ఈ 2 రోజులు. సో ఆ విధంగా అరేంజ్మెంట్ జరిగినాయి. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, మార్వెలస్. మధ్యాహ్నం వీడియో పెట్టినట్టు మంచి కామెంట్లు వచ్చినాయి. నంబర్ 1 కోట్ ఎక్కడ చూడలేదని. ఇక్కడ ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన ఎన్నో ఎద్దుల పందాలకి లైవ్ ఇచ్చినటువంటి అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రకాశం జిల్లా యువ నాయకులు, దర్శి నియోజకవర్గ గౌరవ మాజీ శాసనసభ్యులు, రాజకీయ ప్రముఖ కుటుంబం నుంచి వారసులు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని బాధ్యతగా తీసుకుని ఈ ప్రదర్శన విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఈయన ప్రత్యక్షంగా ఎన్నో ఎడ్ల పందాలకి లైవ్ ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఎన్నో చూశారు. ఆ అనుభవంతో ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎడ్ల కోసం, ఆ రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇలాంటి ఏర్పాట్లు నేను ఎక్కడ చూడలేదు. నిజంగా ఒక గొప్ప దురదృష్టి ఉన్నటువంటి నాయకుడే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా ఎన్నో ఎడ్ల పందాలకి లైవ్ ఇచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నారంటే మనం నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు, ఇది ఆలోచించాల్సిన విషయం. గొప్ప నాయకత్వ లక్షణాలు అంటే ఇవే. ద గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్ హ్యావింగ్ ఓన్లీ ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, అవర్ అప్కమింగ్ లీడర్, మోస్ట్ పవర్ఫుల్ లీడర్, ఎగ్జిస్టింగ్ ఆల్సో లీడర్. థ్యాంక్ యూ సార్. రైట్.